Praise the Lord. Today, June 5, 2026, Friday. నా ఆత్మీయ గురువు బ్రదర్ యేసన్న గారి ద్వారా 1996 సంవత్సరం లోకస్తుడిగా ఉన్న నేను దైవికంగా దైవజనుడిగా మారటానికి పునాది. కాబట్టి ఆయన పాటలే ఎక్కడికి వెళ్ళినా కూడా పాడుతుంటాను. ఈరోజు దేవుని వాగ్దానము యెషయా 32వ అధ్యాయం 17వ వచనం. నీతి సమాధానములు కలుగజేయును, నీతి వలన నిమ్మళము నిబ్బరము కలుగును. ఆమేన్. మీరు రోజు వీడియోలో నేను తారీఖు డేట్ పెడుతున్నా కదా, గుర్తుపెట్టుకోండి. ఇంకా ఎన్నాళ్ళు నేను ఈ భూమి మీద ఉంటానో దేవుని చిత్తం. ఊరు పొమ్మంటుంది, కాడు రమ్మంటుంది. అయితే ఇంకొక మాట చెప్పి ఓ పల్లవి చరణం పాడతాను. అదేంటంటే, అభిషేక్ వాళ్ళ డాడీకి నేను ఎప్పుడు మాట వరుసకి కానీ సరదాగా కానీ రూపాయి అడగలేదు. ఈరోజు ఏంటో దేవుని ప్రేరేపణ, 40 రూపీస్ అడగగానే ఫోన్పే పంపాడు. ఏ యోగ్యత లేని నాకు జీవ కిరీటమిచ్చుటకు నీ కృప నన్ను వీడక శాశ్వత కృపగా మారెను. కృపామయుడా నీలో నా కృపామయుడా నీలో నా నివసింపజేసినందునా ఇదిగో నా స్తుతుల సింహాసనం నీలో నివసింపజేసినందునా ఇదిగో. అవును, నేను ఎంతో అదృష్టవంతుడిని కాబట్టి రోజు దేవునితో ఉంటున్నా, దేవునిలో ఉంటున్నా. నాకు వాక్శుద్ధి ఉంటుంది. వాక్శుద్ధి అంటే, నీకేదో ఒక శాపం పెట్టామనుకో అది జరుగుద్ది, ఎవరినైనా దీవించామనుకో అది ఫలిస్తుంది. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన వినికిడిలో దేవుడి కొన్ని మాటలు దీవించునుగాక. దేవుని పరిచర్యలో మీ రత్నం ఫ్రాన్సిస్. గాడ్ బ్లెస్ యూ.